పాలమూరు జిల్లాలో నీటి ప్రాజెక్టులు కుర్చీ వేసుకొని పూర్తి చేస్తారని చెప్పిన కేసీఆర్ రాజకీయంగా సమాధి అయ్యాడని వాడన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం వారు మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టమని, తెలంగాణలో రైల్వే లైన్, దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని, రైతు అభివృద్ధి కోసం రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇచ్చామని, గతంలో కేసీఆర్ ధరణి పేరుతో అసైన్ భూములు పేద ప్రజల భూములు లాక్కొని అప్పనంగా బడా వ్యాపారవేత్తలకు అప్పగించారని, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐచే విచారణ జరిపిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందించడం లేదు ఎందుకు అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్దేని సుధాకర్రావు, బీజేపీ నాయకులు ఆచారి, బంగారు శృతి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంకెలతో సహా నిరూపిస్తాం, కానీ వాటిని వదిలేసి వ్యక్తిగతమైన విమర్శలు రాజకీయంగా ఎదుగుతాడు. ఇవాళ నడుతున్నాను వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్నికల ముందు ఈ రాష్ట్రం నష్టాలు ఊబిలోకి ఎత్తిపోయింది, 8 లక్షల కోట్లు అప్పు చేసింది, సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది అని చెప్పిన నీవు ఈ దోచుకున్న డబ్బును ఆ దాచుకున్నంత కూడా తగ్గించి ప్రజలకు పంచుతా అన్నావు. వాళ్ళు ఎందుకు నీ నోరు ముగ్గపోతూ ఉన్నావు? కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, ధరణి, ఏవైతే ఇవాళ అసైన్ భూములు, నేను మొన్న ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ తిరుగుతున్నప్పుడు సీతారాంపూర్ 1100 ఎకరాలు చేవెళ్లలో ఆ దేవాలయానికి సంబంధించిన భూములు అప్పనంగా ప్రయత్నించారు. ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాటి గురించి మాట్లాడారు? ఏ బడుగు బలైన దళితుల యొక్క భూములు, అసైన్ ల్యాండ్స్, పాలమూరుతో సహా అన్ని అప్పనంగా వ్యాపారులకు, పరిశ్రమవేత్తలకు మీరు అప్పగించి ఏ రకంగా వాళ్ళ నోట్ల మట్టి కట్టారో ఇవాళ ఆ ఊసి ఎందుకు కట్టడం లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడి నువ్వు ఎన్నికల ముందు ఇవాళ ఎందుకు ఇవాళ మరి మాట మార్చినావు? 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కర్ణాటక అమలు కాలేదు. హిమాచల్లో రోడ్ల మీదకి వస్తున్న ప్రజలు, మీరు అప్పుల పాలైన రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నుంచి మీరు అదనంగా ఈ గ్యారెంటీల పేరుతో 1,50,000 కోట్లు, మళ్ళీ మీరు ఇచ్చిన హామీలు చెప్తే 3 లక్షల కోట్లు, ఆదాయం ఎక్కడ, వనరులు ఎక్కడ? కాబట్టి ఇవాళ భూమిరాగా లిస్టు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తే 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి ఈ రకంగా మోడీ విందుకు మోకాలకు లెక్క పెట్టారు. అంటే 7 దాటేదాకా ఓటు మల్లయ్య, 7 దాటిన తర్వాత ఓటు మల్లయ్య చిన్నంగా వ్యవహరిస్తూ వాళ్ళ మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇదే సంకల్ప యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలు మోసం చేశారు. వాళ్ళ నరేంద్ర మోడీ గారు మొత్తం సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, అగ్రవర్ణంలో పేదలకు, రిజర్వేషన్లతో సహా తీసుకున్నటువంటి మరి భవ్యమైన రామ మందిర నిర్మాణం, ఏ రాముడిని అయితే మీరు వ్యతిరేకించారో, రాముడి యొక్క వాళ్ళ రాముడి విగ్రహ ప్రతిష్టను కూడా మీరు బహిష్కరించారో ఖచ్చితంగా తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఈ వచ్చే ఎన్నికలకు బహిష్కరిస్తారని, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కానీ మా బతుకులు బాగుపడవని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఆ వాతావరణం ఉంది. బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఒక గుడ్డి పక్షి. గతంలో అధికారులు కొనసాగినారు, ఇద్దరు కలిసి దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించడానికి వాళ్ళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటనే తప్పుడు ప్రచారం చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పాపాల బయలుడు బీఆర్ఎస్ నాయకులను క్షమించే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. ఈ ఎన్నికల్లో కానీ ఏనాడు కూడా బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన దాఖలాలు లేవు ఎన్నికలు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఈ పేద మహిళలు ఈ యొక్క సాంప్రదాయ పద్ధతిలో ఒంటింట్లో పడుతున్న బాధలు చూసి తల్లి పడ్డ బాధ ఏ తల్లి చల్లి ఈ దేశంలో ఉండకూడదని ఉజ్వల గ్యాస్ కింద 12 కోట్ల మంది ఇవాళ ఉజ్వల గ్యాస్ పంపిణీ చేస్తే తెలంగాణలోనే ఉజ్వల గ్యాస్ కింద మరి ఈరోజు 12 లక్షల మందికి ఫ్రీగా ఇవాళ గ్యాస్ పంపిణీ. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు, మహిళలు 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మహిళలకు మరుగుదొడ్లు లేకుండా చెంబు పట్టుకొని పోయే సంస్కృతికి స్వస్తి వెల్కాలి స్వచ్ఛ భారత్ పిలుపునిస్తే 12 కోట్లు దేశవ్యాప్తంగా మరుగుదొడ్లు, అవి మహిళల ఆత్మ గౌరవ నిలయాలుగా మహిళలు దాన్ని కొనియాడుతూ ఉన్నారు. మన తెలంగాణలో 30 లక్షల మందికి మరుగుదొడ్లు. అదే రకంగా ఈరోజు
ముద్ర కింద ప్రధానమంత్రి స్వతహాగా పూచిగా ఉండి ఏ దిక్కు లేని వారికి నేను దిక్కు అని బ్యాంకులకు ఎవరు పూచిన అవసరం నేనే పూచి అని చెప్పి వాళ్ళ మరి తెలంగాణ 60 లక్షల మంది ముద్ర ద్వారా 70% మహిళలు లబ్ధి పొందినారు. వాళ్ళు ఉపాధి 10 మందికి కల్పించే స్థాయికి వాళ్ళ అదే రకంగా వీధి వ్యాపారం మొత్తం దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు ఛాయ్ అమ్ముకునే వాళ్ళకు పండ్లు అమ్ముకునే వాళ్ళకు లోన్లు ఇస్తే వాళ్ళ 10,000 20,000 50,000 మూడో విడత తెలంగాణలో 5 లక్షల మంది స్వాధీనం. ఈ రకంగా అభివృద్ధి